టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర వీకెండ్ లో ఎక్సలెంట్ రికవరీని అందుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా 5వ రోజున అనుకున్న దానికన్నా సినిమా కొంచెం ఎక్కువగానే డ్రాప్స్ ను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. నైజాంలో బతుకమ్మ పండుగ ఇంపాక్ట్ వలన అనుకున్న దానికన్నా డ్రాప్స్ ఎక్కువగా వచ్చి కేవలం 1 కోటి రేంజ్ లోనే షేర్ ను సినిమా అందుకోగలిగింది. కోస్టల్ ఆంధ్రాలో ఓకే అనిపించే రేంజ్ లో హోల్డ్ ను చూపించినప్పటికీ నైజాంలో ఎక్కువ డ్రాప్స్ ఓవరాల్ కలెక్షన్లపై ఇంపాక్ట్ ను చూపించాయి. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు 3.65 కోట్ల వరకు షేర్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 5.22 కోట్ల దాకా షేర్ ను 9.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. 5 డేస్ కంప్లీట్ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాం లో 42.89 కోట్లు, సీడెడ్ లో 12.78 కోట్లు, వైజాగ్ లో 11.95 కోట్లు, ఈస్ట్ లో 10.51 కోట్లు, వెస్ట్ లో 6.60 కోట్లు, గుంటూరులో 9.3 కోట్లు, కృష్ణాలో 8.05 కోట్లు, నెల్లూరులో 3.7 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాలలో 5 రోజుల్లో 105.78 కోట్ల దాకా షేర్ ను 153.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఇక కర్ణాటకలో 8.5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 3.85 కోట్లు, ఓవర్సీస్ లో 29.25 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 147.38 కోట్ల దాకా షేర్ ను 239.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 174 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 85% వరకు రికవరీని సాధించగా మరో 26.64 కోట్ల వరకు షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. వర్కింగ్ డేస్ లో స్టడీగా ఇలానే జోరు చూపెట్టి పరుగును కొనసాగిస్తే వీకెండ్ పూర్తయ్యే సమయానికి బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ సినిమా అందుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇక 6వ రోజు సినిమా ఎలాంటి కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.